వెల్ హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు పబ్లిక్ సిటీ. నేను 5 స్టార్ సలీం షేర్. ఈ రోజు లవ్ గురు పార్ట్ 3 లెట్ స్టార్ట్. నా చేతిలో చేయేసి చెప్పు, ఇంకోసారి ఎప్పుడు నన్ను కొట్టను తిట్టను అని చెప్పి. సరే ప్రామిస్, ఎప్పుడు తిట్టాను ఓన్లీ కొడతా, ఎప్పుడు కొట్టాను ఓన్లీ తిడతా. చాలా సీరియస్గా చెప్పాలి. సీరియస్గా సరే, ఎప్పుడు కొట్టా ఎప్పుడు తిడతా, ఓన్లీ ఎప్పుడు కొట్టా ఓన్లీ తిడతా. సీరియస్గా వచ్చిందా? సీరియస్గా వచ్చిందా? हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ने क्या हुआ बोलाते पानी आ गया. సరే ఇంకెప్పుడు తిట్టొద్దు కొట్టద్దు, ఓకేనా? సరే కొట్టాను తిట్టాను ఓన్లీ కొరుకుతా. నువ్వు కుక్కవా కొరకడానికి? ఏ కాదు, గుక్కలే కొరుకుతారా? ఎవరు కొరుకుతారా వేరే? సరే సరే ఇంకెప్పుడు కొట్టద్దు తిట్టద్దు, ఓకేనా? సరే కొట్టాను తిట్టాను కొరగాను ఓన్లీ గిల్లుతా అప్పుడప్పుడు. గిల్లుతావా? గిల్లడం ఏంటి అంటే అదే కొట్టద్దన్నారు తిట్టద్దన్నారు, గిల్లొద్దని చెప్పలేదు కదా క్లారిటీగా, అందుకే. అన్న కొరకడం మామూలుగా ఉండదమ్మా, కొరికేదాకా వదిలాడమ్మా, తగ్గేదేలే అంటాడు. ఏంటి నిన్నెన్నిసార్లు కొరికాడు? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. ఎన్నిసార్లు కొరికావు నీ ఫ్రెండ్ని? ఏదో నిద్రలో అప్పుడప్పుడు కొరికినట్టున్నా అంతే, నాకే గుర్తులేదు. ఇలాంటి పిచ్చి శాస్త్రాలు కూడా ఉన్నాయి నీ దగ్గర? అప్పుడప్పుడు వస్తాయి, ఉండవు, కొన్ని వస్తుంటాయి. ఇప్పుడేంటి ఫైనల్గా ఏం చెప్పాలేము. సరే ఈ రోజు ఈవినింగ్ నువ్వు ఊరు వెళ్తున్నావుగా? నేనా? బయలుదేరుతున్నావుగా? అవును. సరే ఇంకొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండదు. నేను ఊరు వెళ్తున్నాను, తను పడుకోవడానికి మీ ఇంటికి వస్తున్నారు, జాగ్రత్త. అసలే కొరికే అలవాటు ఉంది తనకి. చెప్పవే, కొరుకుతావుగా, అదే చెప్తున్నా. సరే వదిలే ప్రసక్తి లేదు ఆయనకి ఈరోజు, మీరు కూడా లేదు ఆయనకి ఉంటుంది ఈరోజు నైట్. చుక్కలు చూపిస్తాను. అన్న మామూలుడు కాదమ్మా, నా వల్ల కాదు అమ్మా. అన్న మంచోడు కాదమ్మా, నా వల్ల కాదమ్మా. నేను మాత్రం జంప్. हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ने क्या हुआ बोला. కొట్టాను తిట్టాను కొరకాను ఓన్లీ గిల్లుతా. ఇదిగో చూడు, ఇంత కామెడీ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. కానీ నాకు అసలే లేట్ అవుతుంది, లేట్ అయితే ఇంట్లో తిడతారు, నేను త్వరగా వెళ్ళాలి. సరే నువ్వు సీరియస్గా నాకు ప్రామిస్ చేసి చెప్పు, ఇంకోసారి ఇలాంటి పిచ్చిగా చెయ్యనని. సరే కొట్టాను తిట్టాను కొరకాను ఓన్లీ గిల్లుతా. ప్రామిస్. అంటే ప్రామిస్ చేసి గిల్లుతా అని చెప్తున్నావు నువ్వు నాకు? ప్రామిస్ చేసి చెప్పానా? ఏదో ఫ్లోలో చెప్పేసినట్టున్నా. ఓకే తల్లి, నేను ఏం చేయను, ఓకేనా? ఏం చేయను, కొట్టను తిట్టను కొరకను ఏం చేయను. అలా కాదు తల్లి, నేను కొట్టడం తిట్టడం గురించి అంటున్నా. సరే లేట్ అయిపోయింది, ఇప్పటికే వెళ్ళిపోదాం పదా. బాయ్. ఓకే బాయ్ టు. अरे रे मनसे अरे नी వచ్చేదా నీకోసం ఇంత లేటా? దారిలో టైం పంచువాలిటీ లేదా నీకు? ఎప్పుడు చూసినా ఇలానే వస్తావు. అది ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉందా? లేదు, దారిలో గొడవైందా? ఆల్మోస్ట్ అయినట్టే, బట్ అవ్వలేదు. చెప్పు, ఇంకేదో ప్రిపేర్ అయ్యి వచ్చే ఉంటావుగా నాకు చెప్పడానికి. చెప్పు. అయినా కానీ మర్చిపోతున్నా, చూసి షాక్ అయిపోయినా. నీకు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి నీకు కరెంట్ షాక్ ఇప్పించాలి ఖచ్చితంగా. ఏదో మాయా అనుకుంటూ ఒక కరెంట్ ఈరోజు దారి మర్చిపోయా, రేపు నన్నే మర్చిపోతావు. లేదు మర్చిపోయాను. అంటే భాషల్లో నా పోలికలున్నాయా? అదే మన లవ్ సెట్ అయ్యి ఫస్ట్ మీట్ కదా, నేను ఎలా ఇంప్రెస్ చేయాలని అదే ఆలోచించుకుంటూ దారిలో వస్తుంటే లేట్ అయింది. నువ్వేమో ఆలోచించకుండా. ఏంటి మీ అబ్బాయిలు అందరూ ఇంతేనా? పడేదాకా ఏమో మా కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారు, పడ్డాక మీకోసం మమ్మల్ని వెయిట్ చేయించుకుంటారు.
నువ్వు ఇంతే అనుకుంటున్నా, నువ్వు ఇంతే అనుకుంటున్నా. చెప్పు, ఎందుకు ఇంత లేట్ అయింది? అది కాదే ఈరోజు హగ్ డే కదా, చిన్న హగ్ ఇస్తావేమో అని. పర్ఫ్యూమ్ ఏంటి షాప్ లో కొట్టుకొచ్చావా? ఏ కొట్టుకొని రా, కొట్టేసుకొని. అయ్యి బాబాయ్ టైమింగ్ అదిరిపోయింది. అది కాదు, నీకు యాక్చువల్లీ అర్థం కాదని అలా. ఏంటి సంగతి, పొద్దు పొద్దున్నే రమ్మన్నావు? ఏం లేదు. ఏం లేదా? అయితే వెళ్ళాలా? ఏంటి ఇంత టైమింగ్ లో పంచలేస్తున్నా? నీకు కూడా నాలాగా కామెడీ గాలి తగిలినట్టుంది, అస్సలు టైమింగ్ వదలట్లేదుగా. చాలే చాలే, నేను ఎలా ఉన్నాను? ఏంటి అంతా సింగునా? చాలే. అది కాదు, హగ్ డే కదా ఈరోజు, హగ్ ఇస్తావేమో అని. మొదటి నుంచి చూస్తున్నా నీ గురించి అందరు చెప్పింది నిజమేనా, లేదంటే విషయం వీక్ గా ఉన్నప్పుడే ఫాలోయింగ్ పీక్ లో ఉంటుందన్నది నిజమేనా? అది కాదు, హగ్ ఇస్తావు చూస్తావు కదా నా తడాకా. తడాకానా? అదేంటి, అది నాగ చైతన్యది కదా, నీదంటావేంటి? సరేగా, నువ్వు అలా వచ్చావా? కాదు, నేను ఇలా వచ్చా. సరే కానీ హగ్ డే కదా, హగ్ ఇవ్వచ్చు కదా. ఏంట్రా హగ్, ఏంట్రా హగ్? నీ ఫ్రెండ్ పెట్టుకొని బట్ ఎదురుగా పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఉన్నాడు, పక్కన ఉన్నాడు కదా ఆడ. అన్నా నీ గురించి తెలియదు అనుకుంటున్నావు, అన్న నీ గురించి అన్ని తెలుసా అన్న. ఏయ్ అన్న, ఏయ్ గట్టిగా ఏయ్. అవునా, చెప్పేది నిజమేనా? ఇన్ని రోజులు నువ్వు పసివాడు అనుకున్నా, కసివాడివా? నిజం చెప్పు. సరే బేబీ, నీలాంటి అందమైన అమ్మాయి ఉండగా వేరే వాళ్ళని ఎందుకు అడుగుతా చెప్పు హగ్ నేను. గాలిలో ఊగిసలాడే దీపంలా వాడు చెప్తే చెప్తున్నావా అని అబద్ధాలు అంటావా? అంటే వాడు చెప్తే నమ్మేస్తావా? సరే ఇది అంతా కాదు కానీ ఇప్పుడు హగ్ ఇస్తున్నావా లేదా? హగ్ డే కదా. సరే హగ్ డే కదా, లాగి పెట్టి ఒకటి పీక్తాను, ఎప్పటికీ గుర్తుండిపోయేలా నీకు ఒక మంచి మెమరబుల్ హగ్ డే ఉంటుంది, ఓకేనా? తప్పు చేసానే, ఇంత శిక్ష వేసా. నువ్వు ఎప్పుడు ఇంత ఇలా అయితే నేను 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. సలీం షేర్ గారు అయితే చాలా రోజుల నుంచి ఏదైతే జిల్ పబ్లిసిటీ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. తను ఏదో ఒక రకంగా కామెడీ చేసి మీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీరు చూస్తున్నారుగా, మీకు ఆ కామెడీ ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకసారి ఇద్దరం చెప్దామా? ఓకే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిల్ పబ్లిసిటీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.